తన మంగళసూత్రాన్ని తీసి విసిరేసింది. అండ్ అదే కాకుండా తన సొంత అత్తనే చంపాలని చూసింది. బట్ ఇట్స్ నాట్ క్రూయల్టీ అండర్ లా. షాకింగ్ కదా. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. హాయ్ హలో, నేను మీ వెంకట్ శెట్టి అడ్వకేట్. ఈరోజు నేను డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మెంటల్ హెరాస్మెంట్తో భరిస్తున్న ప్రతి ఒక్క భార్యలకు అండ్ అదే కాకుండా భర్తలకు అండ్ ప్రతి ఒక్క కుటుంబీకులకి, సో అందరికీ యూస్ఫుల్ అయిపోతుంది. అసలు లా మెంటల్ క్రూయల్టీ గురించి ఏం చెప్తుంది అండ్ అదే కాకుండా మెంటల్ హెరాస్మెంట్ గురించి ఏం చెప్తుంది అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక బిగ్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అసలు మెంటల్ క్రూయల్టీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అనేది కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక కేసులో హస్బెండ్ మెంటల్ క్రూయల్టీ గ్రౌండ్ని బేస్ చేసుకుని ఒక పిటిషన్ అనేది వేయడం జరిగింది, ఏదైతే డైవర్స్ పిటిషన్ని వైఫ్ మీద. సో వైఫ్ సైడ్ నుంచి మనము ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. సో ఆ ఎగ్జామినేషన్ ఎలా చేసామంటే, సో నార్మల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ అనేది మీతో డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. జాబ్ ఎలా ఉంది? ఓకే, గుడ్. లాస్ట్ ఇయర్ మీకు ఏమైనా ప్రమోషన్స్ వచ్చినాయా? ఎస్, ఆఫ్ కోర్స్ ప్రమోషన్స్ అనేది వచ్చింది. ప్రమోషన్ ముందు సపరేషన్ అయిందా, లేకపోతే సపరేషన్ తర్వాత ప్రమోషన్ వచ్చిందా అంటే లేదు, మేమిద్దరం కలిసి ఉన్నప్పుడే వచ్చింది, సపరేషన్ అవ్వకముందనే నాకు ప్రమోషన్ వచ్చింది అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా నార్మల్గా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని అంటే, సో అంతా బాగానే ఉంటుంది. సో మీరు ఎక్కడికన్నా టూర్స్ కానీ లేకపోతే ట్రిప్స్కి వెళ్ళారా అంటే, చాలా స్టేట్స్కి వెళ్ళాము, అదే కాకుండా ఒక 2-3 కంట్రీస్కి కూడా వెళ్ళామన్నాడు. అండ్ నార్మల్గా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది క్రూయాలిటీ రిలేటెడ్గా. సో మీరు క్రూయాలిటీ గ్రౌండ్ని బేస్ చేసుకొని పిటిషన్ అనేది ఫైల్ చేశారు కదా, సో మీకు క్రూయాలిటీగా ఎట్లాంటి ఇన్సిడెంట్స్ మీరు మీ వైఫ్ దగ్గర నుంచి ఫేస్ చేశారు? సో అంటే ఏదైతే బేబీ షవర్, ఏదైతే అంటే శ్రీమంతం జరిగిందో, ఆ శ్రీమంతం అప్పుడు వాళ్ళ హస్బెండ్ మీద ఏదైతే ఆర్గ్యుమెంట్లో, హీటెడ్ ఆర్గ్యుమెంట్లో మెల్లో నుంచి మంగళసూత్రాన్ని తీసి హస్బెండ్ మీద విసిరిస్తుందంట. దాని తర్వాత వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా ఆమె మీదకి వెళ్ళి గొంతు పట్టుకోవడానికి ఇట్లా ట్రై చేసింది. మీకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చాయా అంటే లేదు. సో మీకు గొడవ ఎట్ ద టైమ్ ఆఫ్ ఏదైతే ఈ ఇష్యూస్ మూమెంట్లో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే లేదు, ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ నాకు రాలేదు. బట్ మా వైఫ్కి PCOD, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నాకు చెప్పకుండా మ్యారేజ్ చేశారేమో, నన్ను మోసం చేశారేమో నాకు అనిపిస్తుంది అన్నది. లాస్ట్ వన్ ఏమంటే, సో మీకు నార్మల్ సిచ్యువేషన్స్లో మీ ఇద్దరి మధ్య రెగ్యులర్గా సో మీరు ఏదైతే డైలీ రొటీన్ టైంలో రెగ్యులర్గా ఇష్యూస్ అనేది క్రియేట్ అయితేనే ఉంటాయా అంటే, మీరు రెగ్యులర్గా ఎవ్రీడే మీరు గొడవ పెట్టుకుంటూనే ఉంటారా ఇలా అంటే లేదు. సో నార్మల్గా మేమిద్దరం హ్యాపీగానే ఉంటాం. ఏదో కొన్ని సార్లు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మా వైఫ్ ఇలా సామాన్ తీసుకొని కింద విసిరేయడం కానీ, లేదు అని అంటే ఏమైనా గట్టిగా అరవడం కానీ, సామాన్ విసిరేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంతటితో క్లోజ్ అయిపోయింది. సో ఇంకా చాలా క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. బట్ ఏదైతే మెయిన్ కొన్ని క్వశ్చన్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్కి వస్తే, అసలు కోర్టు ఈ కంప్లైంట్స్ని ఎలా చూస్తుంది అంటే ఎలా పరిగణిస్తుంది? సో ఇక్కడ హస్బెండ్ డైలీ ఫంక్షనింగ్ అంటే హెల్త్ కానీ, కెరీర్ కానీ, ప్రొఫెషనల్ పరంగా ఏమీ లాస్ లేదు. అండ్ అదే కాకుండా ప్రమోషన్ కూడా వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా డైలీ ఫంక్షనింగ్ ఆఫ్ లైఫ్ కూడా బాగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇన్సిడెంట్స్ చూసుకుంటే రిపీటెడ్ ఇన్సిడెంట్స్ కాదు. అండ్ ఫిజికల్ హార్మ్ లేదు, మెంటల్ బ్రేక్ డౌన్ లేదు. అండ్ అదే కాకుండా ప్రమోషన్ కూడా వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. సో అసలు వైఫ్ బిహేవియర్లో ఎలా ఉంటాయి అంటే, మంగళసూత్రాన్ని తీసిరేయడం అంటే సీన్ ఆఫ్ కంటెక్స్ట్లో. అండ్ అదే కాకుండా ఏదైతే హస్బెండ్ వాళ్ళ తల్లిని సో అంతా గొంతు పట్టుకోవడానికి వెళ్ళడం, సో ఇది ఆర్గ్యుమెంట్ టైంలో. అండ్ PCOD, థైరాయిడ్ని హైడ్ చేయడం. సో దీనికి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు. సో ఈ విషయాలన్నీ ఇండియన్ లా ప్రకారం క్రూయాలిటీగా పరిగణిస్తారా అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్. సో మెంటల్ క్రూయాలిటీ అంటే ఏంటి? సో ఈ వర్డ్ని ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారా, లేదా ఏదైనా మిస్యూజ్ అవుతున్నాయా? సో అసలు మెంటల్ క్రూయాలిటీ అంటే ఏంటి? బాడీకి మైండ్కి రిలేషన్షిప్ ఏంది? సో అసలు ఈ లా మీదకి కేసెస్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? అండ్ అదే కాకుండా ఈ కేసుని డిఫెండ్ చేయడం ఎలా, అండ్ అదే కాకుండా ఫైల్ చేయడం ఎలా? సో ఈ రీల్ టైం అయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో చెప్తా. అసలు మెంటల్ క్రూయాలిటీ అంటే ఏంది, బాడీకి మైండ్కి రిలేషన్షిప్, అండ్ ఇన్ని ఉన్నా కూడా జాబ్ ఎలా ఉంది, అండ్ అదే కాకుండా ప్రూవ్ చేయడం ఎలా, డిఫెండ్ చేయడం ఎలా, క్లినికల్ లీగల్ రీసెర్చ్ చేసి మరి, అండ్ ప్రీవియస్ జడ్జిమెంట్స్, అండ్ అదే కాకుండా శాంపిల్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మిస్ అవ్వకండి. అండ్ పార్ట్ 2 కావాలి అని అంటే నా ఛానల్ని ఫాలో కొట్టండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వకీల్ సాబ్ వెంకట్. థ్యాంక్ యూ.